అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఒక కంపెనీ పోతే ఇంకొక కంపెనీ అందుకుంటుంది. భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన కీలకమైనటువంటి ముందడుగు ప్రాజెక్ట్ 75I. దీని కింద 6 ఆధునిక సబ్మెరైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. అయితే ఈ భారీ ప్రాజెక్టుని ఎల్ఎన్టీ అందుకోలేకపోయింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దాంతో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL ఇప్పుడు అర్హత సాధించింది. వీళ్ళ అర్హత సాలేదు, ఎందుకంటే సాంకేతిక ప్రమాణాలు అందుకోలేకపోయింది, వాళ్ళు చెప్పినటువంటి సాంకేతిక ప్రమాణాలు. ఈ ప్రాజెక్టు దేశ సబ్మెరైన్ దళానికి సంబంధించినటువంటి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ AP టెక్నాలజీ మనకు అందబోతోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సబ్మెరైన్లు ఎక్కువ కాలం నీటి అడుగున ఎవరికి కనిపించకుండా దాక్కుంటే, ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న సబ్మెరైన్లో ఈ టెక్నాలజీ లేదు. MDL ఇప్పటికే 2 HDW సబ్మెరైన్లు 1990లో 6 కల్వరీ క్రాస్ సబ్మెరైన్లు ప్రాజెక్ట్ 75 కింద విజయవంతంగా తయారు చేసింది. అంతేకాకుండా ఒకేసారి 9 సబ్మెరైన్లు నిర్మించే సామర్థ్యం కలిగినటువంటి